చుట్టూ కొండలు, మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిశ్శబ్దంగా ఉండే ఒక చిన్న గ్రామం అరవిందపురం. రాత్రివేళ ఇక్కడి వాతావరణం చంద్రకాంతితో ఒక మ్యాజిక్ లా మారిపోతుంది. గ్రామం దగ్గర ఒక ప్రత్యేకమైన వనం ఉంది. దాని పేరే చంద్రపుష్పవనం. రాత్రి మాత్రమే వికసించే పువ్వులు కలిగిన ఈ ప్రదేశం అందాలకు మరియు ఒక భయానక రహస్యానికి ప్రసిద్ధం. కాని ఆ అందం వెనుక దాగి ఉన్నది ఒక చీకటి రహస్యం. ఒకరోజు ఉదయం గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అయ్యో, ఇది అర్జున్ కదా? ఇక్కడ ఇలా ఎలా పడిపోయాడు? రాత్రి వనం వైపు వెళ్లాడని విన్నా. అక్కడ ఏం జరిగిందో దేవుడికే తెలుసు. అరవిందపురంలో శాంతి ఒక్కసారిగా చెదిరిపోయింది. వనం వైపు నుండి రాత్రి శబ్దాలు, గుహ గురించి కథలు అన్నీ మళ్లీ ప్రజలలో భయాన్ని పెంచాయి. ఆ వనం ఎంత అందమైందో అదే అందం పక్కన చంద్రపాతంగుహ అనే చీకటి ఉంది. అక్కడి గుసగుసలు గ్రామంలోకి పాకిన కథల కన్నా మరింత విచిత్రమైనవి. గ్రామస్తులు నమ్మేది ఒక్కటే, ఈ గుహ దగ్గరికి వెళ్లినవారు ఎవరూ సురక్షితంగా తిరిగిరారు. అర్జున్ కూడా ఆ చీకటి రహస్యానికి బలి అయ్యాడా, లేదా ఇంకేదైనా ఉందా అనేది ఎవరికీ తెలియదు. తాతయ్య, అర్జున్ ఇలా ఎందుకు చనిపోయాడు? ఎవరూ నిజం వెతికే ప్రయత్నం కూడా చేయట్లేదు. చూడు నంది, చంద్రపాతం గుహలో ఒక అసహజ శక్తి ఉంది. అది మనం అర్థం చేసుకోలేని శక్తి. అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం. ప్రమాదముందని నిజాన్ని వదిలేయలేం. అర్జున్ మరణం వెనక ఏం దాగ ఉందో అది నేను తెలుసుకుంటాను. అర్జున్ మరణంతో గ్రామం మొత్తం బాధ భయంలో ఉండగా నందిత మనసులో మాత్రం ఒకే ఆలోచన. ఇది భయం కాదు, ఏదో నిజం దాగింది. నంది, ఉదయం నుంచే నీకోసం చూస్తున్నాం. అర్జున్ విషయం అత్యంత బాధాకరం. ఇలాంటివి మన గ్రామంలో మళ్లీ జరగకూడదు. అశ్విని, ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. అతడు నిస్సహాయంగా పడిపోయాడంటే ఆ గుహ దగ్గర ఏదో భయంకరమైన విషయం దాగ ఉన్నట్టే ఉంటుంది. కాని నేను భయపడను. నిజం తెలుసుకోవాలనుకుంటున్నా. నంది, నీ ముఖం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఏదో చేయబోతున్నావని. నువ్వు ఆ గుహ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నావా ఏంటి? అందరూ చెబుతున్నట్టుగానే అది చాలా ప్రమాదం. అవును వివేక్, ప్రమాదమే. కాని ప్రమాదం ఉన్నప్పుడు దానిని ఎదుర్కోవడమే ధైర్యం. అసలు అర్జున్ ఎందుకు చనిపోయాడో, అక్కడ ఏం జరిగింది, అది ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఒంటరిగా వెళ్లలేవు నంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీతో ఉంటాను. సాహసం అంటే నాకు ప్రాణం నంది. మరి ఇలాంటి రహస్యాలు వీటిని ఛేదించడమే నా పని. నువ్వు ఒంటరిగా వెళ్లాలని అనుకున్నా కూడా వెళ్లలేవు. నిజం వెతకడానికి నాకు నిజమైన సహచరులు ఉన్నారన్నమాట. బాగుంది, ఇవాళ రాత్రి చంద్రపుష్పవనం వైపు బయలుదేరుదాం. ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం అరవిందపురం చరిత్రలో కొత్త అధ్యాయానికి ఆరంభం. వనం అందాల్లో దాగి ఉన్న రహస్యం ఇకపై నిశ్శబ్దంగా ఉండదు. రాత్రి మొదలయ్యింది. అరవిందపురం అంతా నిద్రలోకి జారుకుంది. కాని మన ముగ్గురు హీరోలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చంద్రపుష్పవనం వైపు నడవడం మొదలుపెట్టారు. నంది, నిజంగా మనం చేస్తున్నది సరైనదేనంటావా? ఈ దారిలోకి చాలా కాలంగా ఎవరూ అడుగు కూడా పెట్టలేదు కదా. అసలు నిజం వెతికేవారికి మంచి దారులు ఎప్పుడూ కనిపించవు అశ్విని. నాకనిపిస్తోంది వనం మనల్ని భయపెట్టడానికి కాదు, ఏదో చెప్పడానికి పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, ఇదంతా చూస్తుంటే నాకు సినిమా సాహసాలు గుర్తొస్తున్నాయి. ఇక్కడ కేవలం ఒక ట్రెజర్ మ్యాప్ మిస్సింగ్. కొద్దిసేపటికి దారి విస్తరించింది మరియు చంద్రపుష్పాలు వాళ్ల ముందర వెలిగాయి. చిన్న నక్షత్రాలు నేలపై పడ్డట్టుగా మెరిసిపోతున్నాయి. వావ్, ఇంత అందమా! ఇక్కడికి రావడానికి గ్రామస్తులు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అందం ఉన్న చోటే రహస్యం దాగి ఉండొచ్చు. ఇది అతి నిశ్శబ్దం. ఏదో తప్పు ఉంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? చంద్రపాతం గుహ రహస్యం మీ వయస్సువారికి కాదు. ఆ గుహతో ఆడుకుంటే చంద్రకాంతి కూడా మిమ్మల్ని రక్షించలేకపోతుంది. ఓ పెద్దాయనా, ఎందుకు అంత భయపడించేలా చెబుతున్నారు? అక్కడ అసలు నిజంగా ఏముంది? భయం అలా చెబుతున్నాను అనుకుంటున్నావా? లేదు లేదు,
భయం నేనే చూశాను. ముందు కూడా కొంతమంది ధైర్యంతో వెళ్లారు. వారి గుండెదడ, వారేరుపులు గాలిలో కలిసిపోయాయి. మీరు ఈ దారి ఎంచుకున్నారంటే నిశ్శబ్దం మిమ్ములను ఆపదు. కాని తిరిగి వస్తారంటారా? దానికి మాత్రం సమాధానం చెప్పలేను. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, గుహలో వినిపించే శబ్దం గాలి కాదు, రాయి కాదు, ఏది అయితేనేమి దాన్ని శబ్దంలాగా విన్నారాంటే మాత్రం మీ మనసు భయభ్రాంతులకు బలి అవుతుంది. మీరు వినే ఆ శబ్దం మీకోసం మాత్రం కాదు, ఆ గుహ ఇంకా దేనికోసమో వేచి ఉంది. ఆ పెద్దాయన చూపుల్లాగా ఆ రాత్రి గాలికూడా చల్లగా గుచ్చినట్టు అనిపించింది. కాని నందిత, అశ్విని, వివేక్ ఆగలేదు. చంద్రపాతం గుహకుదారి వారికి ముందే ఉంది. వనం లోపలి భాగం వైపు అడుగు వేస్తున్న కొద్దీ కాంతి తగ్గుతోంది. పువ్వుల వెలుగు తగ్గిపోవడం ఇది సహజం కాదు. ముగ్గురు భయంతో కాదు, కాని తెలియని కుతూహలంతో ముందుకు సాగుతున్నారు. నంది, పువ్వుల వెలుగు తగ్గిపోవడం నాకేం మంచిదిలా అనిపించడం లేదు. ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువుగా అనిపిస్తోంది. బరువా? నాకు ఇక్కడి గాలి అందరి మీద కోపం పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఇది సహజం కాదు. వనం కూడా ఏదో చెప్పాలని చూస్తున్నట్టు ఉంది. భయం పక్కన పెట్టండి, మన కళ్ళు మనసు తెరిచి ఉంచండి. వనం చివరికి చంద్రపాతం గుహ ముందు దారి కనిపించడం మొదలైంది. అక్కడి గాలి ఇతర ప్రదేశాల్లా కాదు, మోటుగా, దట్టంగా, ఏదో శక్తి అక్కడ నిలిచిపోయినట్టుంది. ఇదే కదా ఆ గుహ? చిత్రంగా ఉంది. రాళ్లు కూడా చీకటిలో మాట్లాడుతున్నట్టున్నాయి. నంది, వృద్ధుడు చెప్పిన శబ్దం ఇదేనా? గాలి శబ్దం కాదు అన్నాడు. అయితే ఇది ఏ శబ్దం? భూమి కంపించడం లేదు, కాని శబ్దం మాత్రం భూమిలోంచే వస్తోంది. అంటే మనల్ని పిలుస్తున్నట్టా? చంద్రపాతం గుహ దాని ముందు నిలబడ్డప్పుడు వారి హృదయ స్పందనలు కూడా గుహలో ప్రతిధ్వనించినట్టే అనిపించింది. ఇక్కడి చీకటి ఇతర చీకటిలా లేదు, దీనికి ప్రాణం ఉన్నట్లుంది. ఇది అద్భుతం. అందరూ భయపడిపోయేంత ప్రమాదం ఉందనిపించేంతద్భుతం. నంది, అది విన్నావా? ఎవరో మనల్ని పిలుస్తున్నట్టుంది. అవును, కాని ఇది మనుషుల పిలుపు కాదు. అది మనల్ని పరీక్షిస్తున్నట్టు అనిపిస్తోంది. మనమిక్కడికి వచ్చింది నిజాన్ని తెలుసుకోవడానికే. భయం ఎప్పుడూ నిజాన్ని దాచిపెడుతుంది, కాని మనం భయంతో వెనక్కి తగ్గం. అయితే ఇదే సమయం. ఈ గుహలో ఏం దాగి ఉన్నదో మనమే చూసేది. అలా ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ముగ్గురు యువ సాహసికులు గుహ దరిచేరారు. కాని వారికి తెలియదు, ఆ గుహలో ఎదురుచూస్తోంది కేవలం చీకటి కాదు, ఒక అపరిచిత పిలుపు, ఒక పురాతన రహస్యం. అక్కడి నుంచి తిరిగి వచ్చేవారు అరుదు.